హాయ్ సార్. హాయ్. ఏంటి సార్ ప్రభాస్ గారు అటు కృష్ణ వెంకట ఇష్యూ ఏం జరుగుతుంది అసలు? ప్రభాస్ మీద బ్యాడ్ నేమ్ తీసుకురావడం జరుగుతుందా లేకపోతే ఇంకా అసలు ముందు ఏదో అయోధ్యలో భోజనాలు అని చెప్పేసి ఒక ఫేక్ వార్త వచ్చింది. తర్వాత ఆర్మీ వాళ్ళకి ఏదో ఇచ్చేస్తున్నారు ఫేక్ వార్త వచ్చింది. ఎవరు చేస్తారు ఇవన్నీ అసలు ఎందుకు? ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ గా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఫిష్ వెంకట ఫ్యామిలీ కాబట్టి ఫిష్ వెంకట్ గారి భార్య మరియు కుమార్తె కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభాస్ గారు వాళ్ళని మోసం చేశారు, ప్రభాస్ గారి పేరుతో మోసం జరిగిందని చెప్పడం జరిగింది. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ దీని మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రభాస్ గారి పేరు మీద ఎటువంటి కూడా మోసం జరగలేదు. మోసం అనేది ఫిష్ వెంకట్ వాళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే ఫిష్ వెంకట్ గారి ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఒక హాస్పిటల్ చేర్చారు. అక్కడ ఠాగూర్ సినిమాలో సీన్ మళ్ళీ క్రియేట్ అవుతామో అనేటువంటి డౌట్ కూడా చాలా మందికి ఉంది. ఈ విషయంలో కూడా అక్కడ వాస్తవానికి అతనికి ఎటువంటి ఆపరేషన్ జరగట్లేదు. కేవలం హాస్పిటల్ చేర్చారు, డయాలసిస్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ యొక్క డబ్బులు వసూలు కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఈ యొక్క పేషెంట్ నుంచి కూడా వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులని ఖర్చు పెట్టి ఇక ఫోన్ పే నెంబర్లు, పేటిఎం నెంబర్లు, ఇంకా ఫేస్బుక్, అనేక రకాల సోషల్ మీడియాలో పెట్టేసేసి వీళ్ళు కూడా డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు. మరి ఈ సందర్భంలో అనేక మంది కూడా సహాయం చేయాలనే విధంగా కూడా ఆలోచించారు. ప్రభాస్ గారి అసిస్టెంట్ తరఫున కూడా ఒకళ్ళు పోటీ చేశారు, ఒకళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కూడా అడగడం జరిగింది. వారు ఒకసారి కూడా ఫిష్ వెంకటతో మాట్లాడించాలి అని కోవడం జరిగింది. ఎందుకంటే అతను నిజంగా ఉన్నాడా లేకపోతే ఠాగూర్ సినిమాలో లాగా అయిపోయిన వ్యక్తికి వీళ్ళు చికిత్స చేస్తారనే డౌట్ కూడా ఇప్పుడు కూడా చాలా మందికి ఉంది. ఎందుకంటే వాళ్ళు చూపించేటువంటి వీడియోలు అనేటువంటి నిజం ఇప్పటివే కాదా నేను నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే ఎటువంటి మాట్లాడడం కూడా చేయలేదు. అంతేకాకుండా అక్కడ అక్కడ ఉన్నటువంటి డాక్టర్, హాస్పిటల్ యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఎటువంటి ఆపరేషన్ ఫిష్ వెంకటకి జరగడం లేదు అని అక్కడ ఉన్నట్టు డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు దాదాపు నెల రోజుల వరకు అతని కండిషన్ కూడా చెప్పలేము. నెల రోజుల తర్వాత కూడా అతనికి ఆపరేషన్ చేస్తామనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే బతికే ఛాన్స్ అసలు నెల రోజులు బతికే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే 2 కిడ్నీలు చెడిపోయినాయి, కాలేయం చెడిపోయింది, అన్ని భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇట్లా ఉన్నప్పుడు నెల రోజులు ట్రీట్మెంట్ చేస్తున్నారు, అది దినదినగండా నూరేలాయిష్ లా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కిడ్నీ ఆపరేషన్ చేస్తున్నాం అని చెప్పేసి డబ్బులు వసూలు చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఈ యొక్క ప్రభాస్ గారి యొక్క అసిస్టెంట్ తరఫున అసిస్టెంట్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నప్పుడు వాళ్ళకి నిజం తెలిసింది. ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ జరగడం లేదు, కేవలము అతను హాస్పిటల్ పేషెంట్ లాగా ఉన్నాడు. ఇంకా అతని కండిషన్ కూడా కరెక్ట్ తెలియదు. ఠాగూర్ సినిమాలో ఒక చనిపోయిన డెడ్ బాడీకి వాళ్ళు చికిత్స అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తారు. అటువంటిది ఏదైనా జరుగుతుందా ఫిష్ వెంకట్ గారి స్థితిలో అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వెంటనే ఏంటంటే డాక్టర్ గారి ద్వారా వివరాలు తెలుసుకొని వాళ్ళు చెప్పినటువంటి 50 లక్షల రూపాయలు పంపిస్తామని చెప్పారు ప్రభాస్ గారు. కానీ ఏంటంటే అక్కడ వ్యవహారం తెలిసి ఇక్కడ జరిగేటువంటిది కరెక్ట్ గా లేదని కూడా భావించేసి వాళ్ళు సైలెంట్ గా ఉండడం జరిగింది. ఈ సందర్భంలో కూడా వీళ్ళు తీవ్రంగా కూడా దూషిస్తున్నారు. ప్రభాస్ గారు మోసం చేశారు, 50 లక్షలు పంపిస్తామని చెప్పారు, పంపించలేదు. ఇక్కడ కిడ్నీ ఆపరేషన్ చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు. ఇదంతా మోసం. అందుకే ఫిష్ కార్పొరేషన్ ఎండి ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి కూడా చూశారు. ఇమీడియట్ గా కూడా నిమ్స్ హాస్పిటల్ చేర్చండి అతను చెప్పడం జరిగింది. ఎందుకంటే అతనికి కూడా కొన్ని రకాల సందేహాలు ఉన్నాయి ఫిష్ వెంకట ఆరోగ్యంపై. సో ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ మోసం చేస్తున్నారా, దోపిడీ ఏమైనా చేస్తున్నారా ఫిష్ వెంకట విషయంలో అనేటువంటి సందేహం కూడా ఉంది. కాబట్టి వెంటనే కూడా నిమ్స్ హాస్పిటల్ చేర్చాలి, లేదంటే గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా కానీ చేర్చినట్లయితే తను చెప్పడం ఏంటంటే నిమ్స్ హాస్పిటల్ చేర్చండి, అక్కడ అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ప్రభుత్వం భరిస్తుంది. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు, తగినటువంటి ఆదేశాలను అందజేస్తామని కూడా అతను ప్రకటించారు. కానీ వీళ్ళు ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కేవలం హాస్పిటల్ లో ఉండి ఇక డబ్బులు వసూలు చేద్దాము, డబ్బులు ఈ విషయంలో హాస్పిటల్ టీం కూడా కుమ్మక్క అయిందంటారా? హాస్పిటల్ టీం కూడా కుమ్మక్క అయినట్టుగా ఉంది. ఎందుకంటే ఈ డబ్బులన్నీ కూడా హాస్పిటల్ గా పోతాయి కదా. ఏదైతే చందా వసూలు అవుతున్నదో ఇదంతా కూడా అందులో అధిక భాగము హాస్పిటల్ ఫీజు కింద పోతుంది. ఈ యొక్క ఠాగూర్ సినిమాల లాగా వీళ్ళు చనిపోయిన వ్యక్తికి చేస్తున్నారు ట్రీట్మెంట్, లేకపోతే నిజమైనటువంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అతను ఏంటంటే ఫస్ట్ డే కంటే బాగానే ఉన్నారని మాత్రమే చెప్తున్నారు. అతనితో మాట్లాడించాలి, లేదంటే